అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు నేను ఒక గ్రామ సభకు హాజరు కావడం జరిగింది. చాలా ఆనందం వేసింది నాకైతే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయ అనుబంధ సభ కావచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల సమూహం కావచ్చు, ఎగ్జాక్ట్ టైంకు స్టార్ట్ అయింది. మన ఏదైనా జోకులు వేసుకుంటారు, సభ అంటే ఇండియన్ టైం ఇంకా కాలే ఇండియన్ టైం అంటారు, అంటే లేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఏదో రెడ్ వచ్చే మొదలుపెట్టి అన్నట్టుగా ఉంటారు కదా, ఆయన రాలే ఈయన రాలే అట్లా అంటారు. కానీ ఈరోజు సభ కరెక్ట్ వాళ్ళు ఏ టైంకి అనౌన్స్ చేసినారో ఆ టైంకి స్టార్ట్ అయిపోయింది. దాంట్లో పూర్వపరాలు ఏంది, సక్సెస్ రేట్ ఎంత అనేది తర్వాత చూద్దాం, కానీ స్టార్ట్ అయింది. ఆ సభ పుణ్యమా అని కొంత గ్రామాన్ని పరిశీలించే అవకాశం కలిగింది. అయితే ఆ ప్రాసెస్లో కొద్దిగా తాటులో వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు వ్యక్తిగతంగా ఒక 10-12 సంవత్సరాలు వెనక్కి వెళ్ళా. అంటే నేను చూసా, అంటే మీరు కూడా చూసింటారు. మనం పల్లెటూర్లలో అప్పుడు కొంత జర్నీ చేస్తే, నేను అప్పుడు సైకిల్ మీద వెళ్ళేది. ఆ పల్లెటూరులో ఏదైనా వర్క్ ఉండి ఎర్లీ మార్నింగ్ టైం వెళ్తే, ఇది కొద్దిగా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమే, కానీ మాట్లాడుకోవాల్సిన అంశం కూడా. ఆడపడుచులు ఉంటారా, వాళ్ళు ఇటు అటు ఇటు అటు ఓపెన్ టాయిలెట్లో ఉండేది. వాళ్ళకు ఇంకా బింగిలు తీసుడే, పోతుంటామా లేసుడు కూసునుడు లేసుడు కూసునుడు. ఆ తర్వాత కొద్దిగా తెల్లగా అయినాక చూస్తే మనకు కళాతోరణాల్లాగా దర్శనం ఇచ్చేది. అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ ఈ గవర్నమెంటుల యొక్క పథకాల పుణ్యమా, లేకుంటే వారి యొక్క అవగాహన, లేదా సొంతంగా కృషి చేయాలన్న కొంత టాయిలెట్స్ నిర్మించుకున్నారు. ఆల్మోస్ట్ 90-95% క్లియర్గా ఉంది. ఇప్పుడు ఏదో 5% అక్కడక్కడ చిన్న చితక ఉంటే ఉండిండొచ్చేమో, కానీ నాకు ఈ మధ్యకాలంలో అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి పల్లెటూరులో. ఈరోజు చూసా కొంత ఇబ్బంది కలిగించిన పరిస్థితులు ఏంటంటే, ప్రజల భాగస్వామ్యం అది ఎంత గొప్ప పథకమైనా, ఎంత గొప్ప కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యం లేకుండా అది నిలబడదు, లాంగ్ రన్లో నిలబడదు. ఏదో ఇనిషియల్ స్టేజ్లో హా హూ అన్నట్టు అనిపిస్తుంది, కానీ నిలబడదు. ఎందుకంటే నేను ఒకసారి మహారాష్ట్రలో వెళ్ళాం. ఇది అన్నా హజారేకి సంబంధించినది. రాలేగాన్ సిద్ధి అనే విలేజ్లో అతను ఐడియల్ విలేజ్గా తీర్చిదిద్దాడు. అదేంటంటే అక్కడ ఓపెన్ టాయిలెట్ను నిరోధించడానికి అతను ఆ గ్రామాన్ని ఎంచుకొని కృషి చేశాడు. మేము ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ భాషలో అతని గురించి చాలా కథలుగా చెప్పేవాళ్ళు. అంటే అతనికి ఎదురైన అనుభవాలు ఏంటంటే, అక్కడ ఉన్న వ్యక్తులు, మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు, ఓపెన్ టాయిలెటే, మాకు బాత్రూమ్లలో అయితే రాదు అని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురైనాయి అతనికి. కానీ అతను చాలా సహనంగా, నిజంగా అతని సహనానికి యాడ్సప్ చెప్పాల్సిందే. అతను ఏ సూత్రాలు వాళ్ళకి ఏం చెప్పలే, చెప్పిన రోజులు చెప్పిండు ఆరోగ్యం గురించి, అది ఇది ఎక్కడో ఎక్కలే అది. కానీ అతను చేసిన ఒక కార్యక్రమం అయితే మనకు కళ్ళు జమరుస్తాయి నిజం చెప్పాలంటే. అతను ఏంటంటే, ముందల వాళ్ళు చెంబు పట్టుకొని వెళ్తారా, వెళ్ళిన తర్వాత అతను వెనుక బకెట్లో నీళ్ళు తీసుకొని వెళ్ళి, వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత ఆ బకెట్తోన ఆ నీళ్ళతోన దాన్ని క్లీన్ చేసేటోడు. అది వాళ్ళలో చలనం కలిగింది. మనుషులు కదా, వాళ్ళకు కూడా హృదయం ఉంటుంది కదా, ద్రవిస్తుంది కదా. అరే ఇంత పెద్ద ఆయన ఇంత తపన పడుతున్నాడు అని చిన్నగా చలనం మొదలై, అది ఇప్పుడు పూర్తిగా ఓపెన్ టాయిలెట్స్ లేకుండా అన్ని బాత్రూమ్స్ ఉండడం, అది ఒక ఆదర్శ గ్రామంగా ఉంది. రాలేగాన్ సిద్ధి ఆ ఊరు పేరు. సో అక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి, పరిశుభ్రత అనేది ప్రభుత్వాల పని కాదు, ప్రజల బాధ్యత అనేది వాళ్ళు గుర్తించాలి. ప్రభుత్వాలు గుర్తిస్తే లాభం లేదు, ప్రజలు గుర్తించాలి ఇది మా బాధ్యత అనేది. ఇప్పుడు ఈరోజు నేను చూసా, టాయిలెట్స్ గురించి కాదు కానీ చెత్త ఆల్మోస్ట్ 90% ఫ్రీ ఉంది. ఒక్క 5-10% మాత్రమే అది సహజం అనుకోవచ్చేమో, కానీ అది కూడా కొంత మారితే ఇంకా బెటర్గా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఆ చెత్తను ఇప్పుడు మన దగ్గర సఫాయి కార్మికులు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంతో పెద్ద గ్రామాలు ఉంటాయి, చిన్న గ్రామాలు ఉంటాయి, వాళ్ళు ఒకరిద్దరే ఉంటారు, వాళ్ళు మొత్తం ఊరంతా క్లీన్ చేయలేరు. అయినా వాళ్ళకు ట్రాక్టర్స్ ఉన్నాయి, వాటిని ఇంటికి తీసుకెళ్తారు, వాళ్ళు కొద్దిగా నిల్వ చేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు వేయడం ఒక మెథడు. కానీ అలా కాకుండా ఏదో కొద్దిగా ఇంట్లో కొద్దిగా దూరం తీసుకెళ్ళి అక్కడ వేస్తే, అది బాధ్యత రాహిత్యాన్ని తెలియజేయడంతో పాటు తద్వారా ఏమవుతాయంటే రోగాలు వస్తాయి. ఇది క్లీన్ చేస్తుంది కదా, ప్రభుత్వ పని కదా, ప్రభుత్వ నిధులు కదా అనుకోనికే లేదు. ఎందుకంటే నీకు ఆడ క్లీన్ చేయకుండా ఉంటే రోగం వచ్చేది నీకే, సచ్చేది నువ్వే. సో ప్రతిదానికి మనం ప్రభుత్వ పనులకు ముడిపెట్టడం అన్నది ఎంతవరకు
నాకు అర్థం కాలేదు. అది ఏమైనా అవకాశం ఉంటే, ఎందుకంటే అది మనం ఈజీ అనుకోవడానికి లేదు, అది మన మైండ్ మీద ఇంపాక్ట్ చూపుతుంది. ఒక వ్యక్తి మైండ్లో గందరగోళం ఉంటే బయట గందరగోళాన్ని క్రియేట్ చేస్తాడు. మైండ్లో పరిశుభ్రత ఉంటే బయట పరిశుభ్రతనే ఉంటుంది, వాతావరణం కూడా. బయట చెత్త ఉందంటే మైండ్లో చెత్త ఉందని అర్థం. అది వ్యక్తిగతంగా నీ చుట్టూ ఉంటే నీకు మాత్రమే నష్టం జరుగుతుంది. కానీ గ్రామం కోణంలో చూసినప్పుడు అది నువ్వు తీసుకెళ్ళి యాడ్నో ఇండ్ల మధ్య లేచొస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఇండ్లల్లో ఉన్నోళ్ళు. అంటే ఇది సామాజిక సమస్య కింద తీసుకోవాల్సిందే పరిగణలోకి. ఇప్పుడు పల్లెటూర్లలో ఇది ఒక ఇష్యూ లాగా కనపడుతుంది. ఎందుకంటే ఊరు బయట కొంత వాళ్ళకు ఏర్పాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వనరులు ఉన్నాయి. అప్పట్లో ఒకసారి టబ్బులు కూడా ఏర్పాటు చేసినట్టు గుర్తుంది. సో ఇది అంటే మన మైండ్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. అంటే మన ఫేస్లో మన మైండ్ యొక్క గందరగోళం కనిపిస్తుంది. కానీ మన పరిసరాలలో మన మైండ్లో ఉండే చెత్త అంతా కనిపిస్తుంది అన్నట్టు. మనం పరిశుభ్రంగా ఉంది మన మైండ్ అంటే మన చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న వ్యక్తులు పరిశుభ్రంగా ఉంటారు. మన మైండ్ ఆరోగ్యంగా ఉందంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మిత్రులారా ఈరోజు తెలియజేయాలనుకుంటున్నది. అంటే పరిశుభ్రత అనేది ప్రభుత్వ పని మాత్రమే కాదు, ప్రజల బాధ్యత కూడా అన్నది మనం గుర్తుంచుకోవాలనేమని అనిపించింది. ఇట్లా ఏదో ఈ సలహాలతోనే పెద్ద ప్రయోజనం లేదు, ఆచరణనే. ఇప్పుడు మీరున్నారనుకో, మీ చుట్టూ పరిశీలించడమే, మీ చుట్టూ ఏమైనా ఉందా చెత్త, దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం. లేదంటే మనమే వంగి తీస్తే ఒకసారి 2 సార్లు తీస్తే 3వసారి వాళ్ళే తీసుకుంటారు. అట్లా జరిగింది నాకు కూడా, నేను కూడా కొంత ప్రయత్నం చేశా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.